అయిపోతుంటుంది. ఇప్పుడు కుంతీదేవి జీవితంలో సరే మాద్రికి మంత్రోపదేశం చేశాను, ఆవిడికి బిడ్డలు కలిగారు, పోనీలే ఏదో సంతోషంగా భర్తతో కొడుకులతో ఆనందంగా ఉన్నాననేటటువంటి స్థితి మళ్ళీ మాసిపోయి తాను వైధవ్యాన్ని పొంది 5 బిడ్డలు. అవతల చూస్తే ధృతరాష్ట్రుడు, ఆయనకి 101 సంతానం. యుయుత్సుడు, సింహాసనం కోసం జరిగేటటువంటి భయంకరమైనటువంటి వైషమ్యాలు, యుద్ధాలు, ఒకరినొకరు చంపుకోవడాలు, కుట్రలు, కుతంత్రాలు. తాను చూస్తే ఆడది, ఎప్పుడూ అంతఃపురం దాటి బయటికి వెళ్ళినటువంటి అనుభవం లేదు. ఇప్పుడు ఆ బిడ్డల్ని పెంచి పెద్ద చెయ్యాలి, యోగ్యుల్ని చెయ్యాలి, పాండురాజు గారి కళ నెరవేరాలి, వాళ్ళని ప్రాజ్ఞుల్ని చేసి వాళ్ళని సింహాసనం మీద కూర్చోగలిగినటువంటి అర్హత పొందేటటువంటి వాళ్ళుగా తయారు చేయాలి. ధర్మరాజు గారు పెద్దవాడు కనుక ఆయనకి రావాలి సింహాసనం. ఇప్పుడు కుంతీదేవి ముందు 2 మార్గములుంటాయి. ఒకటి, నేను ఇన్ని రాజకీయాలు పడి నేను వెళ్ళలేను కాబట్టి పుట్టింటికి వెళ్ళిపోతాను, నా తండ్రి గారు ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాడని తండ్రి గారి దగ్గరికి వెళ్ళిపోవడం. మళ్ళీ తండ్రి గారి దగ్గరికి వెళ్ళిపోవడము అంటే కుంతీదేవి జీవితంలో 2, ఒకరు కన్న తండ్రి, ఒకరు పెంచిన తండ్రి. కనుక కన్న తండ్రి దగ్గరికి వెళ్ళిపోవడమా, పెంచినటువంటి కుంతిభోజుడి దగ్గరికి వెళ్ళిపోవడమా, ఇదొక పరిష్కారం. రెండవ పరిష్కారం, పాండురాజు గారిని దృష్టిలో పెట్టుకుని తాను ఏ వంశాన్ని మెట్టిందో ఆ వంశాన్ని దృష్టిలో పెట్టుకుని తాను పుట్టింటికి వెళ్లకుండా అశిధారావ్రతమైన కత్తి మీద నడక అయినా కూడా తాను మనసులో బాగా ఊంచుకుని వచ్చినటువంటి ఈ కలవరాన్ని నుంచి మనసుని వేరు చేసి స్థిరంగా తాను నిలబడి ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళై సింహాసనం మీద కూర్చోవడానికి యోగ్యులయ్యేటటువంటి రీతిలో వాళ్ళని తీర్చిదిద్దాలి అంటే ఆ పిల్లల్ని వేదాంగములు నేర్పించి ధనుర్విద్యాపారంగతుల్ని చేసినంత మాత్రం చేత ఉపయోగం ఉండదు. ప్రజలకి వాళ్ళు కనపడుతూ ఉండాలి. వీళ్ళు పాండురాజు పిల్లలు, వీళ్ళు సింహాసనం మీద కూర్చోవలసిన వాళ్ళు, పాపం చిన్నతనంలో తండ్రిని పోగొట్టుకున్నారు, అయ్యో ఎంత గొప్ప శీలవంతులో, ఎంత ధార్మికులో, ఎంత చదువుకున్నారో, ఎంత ధనుర్విద్యా నిపుణులో, ధర్మరాజు గారే సింహాసనం మీద కూర్చోవడానికి అన్ని విధాల అర్హుడు అనేటటువంటి భావన హస్తినాపురంలో ఉండేటటువంటి ప్రజలకందరికీ కలగాలి. వాళ్ళ మద్దతు సమీకరించాలి. కష్టాలు వచ్చినా ధర్మంతో ఎదురొడ్డి ధార్మికంగా తాను నిలబడితే ప్రజల యొక్క సానుభూతి ఉంటుంది. పైగా ఇంగ్లీష్లో చూశారు, ఒక మాట చెప్తుంటారు, అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అని. కంటికి ఎదురుగుండా కనపడుతుంటే ఉండేటటువంటి ఆప్యాయత కంటి నుంచి దూరమై ఎక్కడో ఉంటే ఆ ఆప్యాయత నిలబడడం కష్టం. కాబట్టి పిల్లలు ప్రజలకు ఎదురుగుండా ఉంటే ఆ ప్రజలకి ఆ పిల్లల మీద సానుభూతి ఉంటుంది, పిల్లల మీద ప్రేమ ఉంటుంది, పిల్లల గుణాలు చూస్తూ ఉంటారు. భీష్ముడు, విదురుడు వంటి మహానీతిపరులు ఉన్నారు, అక్కడ రాజనీతిజ్ఞులు ఉన్నారు. వాళ్ళు కర్తవ్య స్వీకారం చేసి పిల్లలకి గురువుల్ని నియమించి వాళ్ళు వృద్ధిలోకి వచ్చేటట్టుగా వాళ్ళ విద్యాభ్యాసం చేయిస్తారు. కాబట్టి దూరదృష్టితో ఆలోచించినప్పుడు తన వరకు తాను కొంచెం సుఖంగా ఉండడం, ఇబ్బంది పడకుండా ఉండడం అన్నది ఆలోచించుకుని పుట్టినింటికి వెళ్ళి ఉండిపోయి దూర ప్రయోజనమైనటువంటి పిల్లల యొక్క అభ్యున్నతిని కాల రాయడం కన్నా తాను జీవితంలో కష్టపడిన పిల్లల్ని వృద్ధిలోకి తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చునేటట్టు చేసి పాండురాజు గారి యొక్క ఆశ నెరవేరేటట్టు చెయ్యాలి అంటే 5 బిడ్డల్ని తన సంరక్షణలో పెట్టుకుని తాను మళ్ళీ హస్తినాపురానికి వెళ్ళడమే మేలు అని నిర్ణయం తీసుకుంది. ఇందులో తన బిడ్డలు 3, మాద్రి బిడ్డలు 2. మళ్ళీ ఏ భేదభావము లేకుండా 5 తనకన్న బిడ్డల్లాగే చూసుకోవాలి. ఎంత విపత్తు వచ్చిందో చూడండి మహాతల్లికి. జీవితంలో కష్టసుఖాలంటే అలా ఉంటాయి. పరిణతి కలిగినటువంటి వారి ఆలోచన విధానము అంటే అలా ఉంటుంది. 1కి 10 మార్లు ఆలోచన చేసి ఒత్తిడి కలిగినప్పుడు, నిర్ణయం చేసుకోవలసి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవధానంతో ఆలోచన చేసి ఎవరు నిర్ణయం చేసుకుంటారో అటువంటి నిర్ణయము ప్రజల చేత శ్లాఘింపబడుతుంది తప్ప తొందరపడి కేవలము ఆ సమయమునందు ఉండవలసినటువంటి సుఖాన్ని మాత్రమే కోరుకుంటే తరువాత కాలంలో వచ్చేటటువంటి శాశ్వతమైనటువంటి పరిష్కారం లేని సమస్యలు ఏర్పడిపోతే అప్పుడు దానికి జవాబుదారీతనం ఉండదు. అందుకే ఆవిడ పిల్లల్ని తీసుకుని వెళ్ళాలి అని నిర్ణయం చేసుకుంది. కానీ పిల్లల్ని తీసుకుని వెళ్ళడంలో ఒక పెద్ద సమస్య ఒకటి ఉంది.
అక్కడ ఉన్నది ధృతరాష్ట్రుడు, అక్కడ ఉన్నది కలిపురుషుడి అంశలో పుట్టినటువంటి దుర్యోధనుడు, ఆయన పిల్లలు, తాను ఆడది. పాండురాజు తన కుమారుల్ని తీసుకుని హస్తినాపురం వెళ్ళడం వేరు. ఆయనని అడిగేవాళ్ళు ఉండరు, వీళ్ళు నా బిడ్డలు అని ఓ మాట అన్నాడంటే చాలు. కానీ తాను వెళ్ళి వీళ్ళు నా బిడ్డలు అందనుకోండి, ఎవరికి పుట్టినవారు అని అడిగాడు అనుకోండి, ఎవడో తెంపరితనంగా ధర్మం తెలిసి కూడా ఒక నిండు సభలో ఈ బిడ్డల యొక్క జననము ధార్మికమే, వీళ్ళు పాండురాజు యొక్క వారసులే అని ముందు తాను సభని, జనుల్ని, పెద్దల్ని, ఇంతమందిని నమ్మించి మాట్లాడడము అంటే పాండురాజు యొక్క అంగీకారంతోనే తాను దేవతల ప్రార్థన చేసి వరముల వలన సంతానాన్ని పొందాను కాబట్టి వీళ్ళు పాండురాజు వారసులే అని నిర్ణయించుకునేటట్టుగా అక్కడ ఒక ఆడది మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంటుంది. అది ఒక ఆడది సభలో మాట్లాడడం అంటే ఎవరికి తెలిసినటువంటి విషయం? పాండురాజు గారు సమ్మతిస్తేనే దేవతల వరం వల్ల తాను పొందానని, అందుకని పాండురాజు వారసులని. భర్తని కోల్పోయింది, మాద్రి చనిపోయింది, 5 చిన్నపిల్లలు, తాను విపరీతమైన ఒత్తిడిలో ఉంది. ఇంత ఒత్తిడిలో ఉన్నా తాను మాట్లాడే మాట ఏ ఒక్క మాట కూడా తడబడకూడదు. అంతగా మనసు ఆ మాట మీద స్థిరంగా నిలబెట్టి తాను మాట్లాడిన మాటలు ఏ ఉన్నాయో అవే పిల్లల యొక్క ఉద్ధరణకి ఉపయుక్తములవుతాయి. కాబట్టి ఇప్పుడు తాను వెళ్ళి నిండు సభలో మాట్లాడడం కన్నా మునులను తీసుకుని వెడితే, ఆ శతశృంగం దగ్గర ఉండేటటువంటి మహర్షులను తోడ్కొని వెళ్ళిందనుకోండి, మహర్షులు మాట్లాడారనుకోండి, ఈమె పాండురాజు యొక్క పెద్ద భార్య, పాండురాజు గారి యొక్క అనుమతితో అపుత్రస్య గతిర్నాస్తి అని విని బాధపడి పిల్లల్ని పొందాలి అని తాపత్రయపడి కుంతిని తన వరంతో దేవతల యొక్క వరప్రసాదంగా సంతానమును కనమని పాండురాజు అనుమతించిన తరువాతనే ఈమె సంతానాన్ని పొందింది తప్ప ఈ సంతానము విషయంలో, ధార్మికమైన విషయంలో వేలెత్తి చూపించే అధికారం ఎవ్వరికీ లేదు. వీళ్ళు పాండునందనులే అని ఋషులు అన్నారనుకోండి, ఋషులను ఎదురు ప్రశ్న వేసి మాట్లాడగలిగినటువంటి ధైర్యం సభలో ఎవరికీ ఉండదు. పైగా ఋషివాక్కు ఋషివాక్కే. ఒక ఋషి మాట్లాడారు అంటే పైగా ఇంతమంది మహర్షులు కలిసి తీసుకుని వెళ్ళి ఆ పిల్లల్ని, ఇంతమంది పనుపున ఒక పెద్ద ఆయన అక్కడ మాట్లాడుతుంటే సభలో కాదని ఎదిరించి అందులో ధర్మలోపాన్ని వెతకగలిగినటువంటి స్థితి, అటువంటి ఉద్ధతితో ఎవరూ మాట్లాడలేరు. కాబట్టి ఎదుటివారు వేసేటటువంటి వ్యూహానికి తాను అడ్డుకట్ట వేసి పిల్లల్ని కోటలో చేర్చడంలో కృతకృత్యురాలవుతుంది. అందుకే మహాతల్లి ఇంత దుఃఖాన్ని ఉగ్గపట్టుకుని భర్త యొక్క అస్థికల కలశతో సహా, పిల్లలతో సహా ఋషులతో కలిసి హస్తినాపురాన్ని చేరుకుంది. ధృతరాష్ట్రుడు, గాంధారి, భీష్ముడు మొదలైనటువంటి వాళ్ళు ఎదురొచ్చారు, స్వాగతం చెప్పారు. నిండు సభలో అందరూ కూర్చునుండగా మునులందరి పనుపున మహానుభావుడైనటువంటి ఒక ఋషి లేచి, వీరందరి పనుపున నేను మాట్లాడుతున్నాను, ఇంతమంది మాట్లాడక్కర్లేదు, వచ్చిన వాళ్ళందరూ చెప్పక్కర్లేదు, ఒక్క పెద్ద ఆయన చెప్తే చాలు. కాబట్టి ఆధ్యక్షము అంటారు, ఒక గౌరవం. కాబట్టి నేను మాట్లాడతాను అని ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన అన్నాడు, భానులిభొండు పాండుజనపాలుడు ఘోరతపంబు చేసి ధర్మానిల వాసవాశ్వినుల దైన వరంబున శక్తి పేర్మితో ఈ నరనాథనందనుల ఏవుర వంశ వివృద్ధి పొంటే పంచాసన సత్తులంబడసే ఆ శతశృంగ మహానగరంబునన్. ఆ శతశృంగం అనేటటువంటి పర్వతం దగ్గర ఉన్నటువంటి నగరంలో భానునిభుండు పాండుజనపాలుడు ఘోర తపంబు చేసి, సూర్యుడితో సమానమైనటువంటి కాంతి కలిగినటువంటి పాండురాజు ఘోరమైనటువంటి తపస్సు చేసి, ధర్మరాజు, వాయుదేవుడు, ఇంద్రుడు, అశ్వినీ దేవతలు వీరి యొక్క అనుగ్రహం చేత తన యొక్క మాట పలుపున కుంతి, మాద్రి తమకున్నటువంటి మంత్రప్రభావము చేత దేవతలను ప్రార్థన చేయగా 5 కుమారులను పొందారు. శక్తి పేర్మితో ఈ నరనాథనందనుల ఏవుర వంశ వివృద్ధి పొంటే, వంశ వివృద్ధి పొందే విశేషణం. ఆయన విశేషమైనటువంటి వృద్ధిని వంశమునందు పొందాడు పాండురాజు. కాబట్టి ఇంకా మళ్ళీ వేరే చెప్పక్కర్లా, వాళ్ళు పాండునందనులే ధార్మికంగా, అందులో ఏమీ సందేహం లేదు. కాబట్టి పంచానన సత్తులంబడసే,
వాళ్ళు సింహము ఎటువంటి పరాక్రమంతో ఉంటుందో అంతటి పరాక్రమము కలిగినటువంటి పిల్లలు కుంతీదేవికి మాద్రికి జన్మించారు. కాబట్టి వీళ్ళు పాండురాజు యొక్క పుత్రులు. ఇప్పుడు పాండురాజు లేడు కనుక, పెదతండ్రివి నువ్వు కనుక, భీష్ముడున్నాడు కనుక మీరు ఈ పిల్లల్ని తీసుకెళ్ళి జాగ్రత్తగా పెంచి పెద్ద చేయండి. ఇదిగో పాండురాజు యొక్క అస్థికల కలశ, తర్వాత జరగవలసినటువంటి కార్యాన్ని పెద్దలు కాబట్టి మీరు చేయించండి అని ఋషులు ఆ అస్థికల కలశని అప్పజెప్పి ఈ పిల్లల్ని అప్పజెప్పారు. కుంతీదేవి మనసులో ఏది ఆలోచించిందో అది నిజమవుతుంది. నన్నయ్య గారు అన్నీ చెప్పాలని లేదు, కథాక్రమాన్ని చెప్పినప్పుడు వ్యక్తుల యొక్క సౌశీల్యాన్ని మీరు పరిశీలించి గమనించవలసి ఉంటుంది. కష్టం వచ్చినప్పుడు విచలితుడైపోయి కదిలిపోయి తాను చెయ్యవలసినది చెయ్యలేకపోయినవాడు ఉంచుకోలేనివాడు. ఎంత కష్టంలో కూడా తాను ఎక్కడ దేనికి నిలబడ్డాడో దాని యందు చక్కగా బుద్ధితో అధ్యవసాయంతో నిలబడగలిగినటువంటి వాడెవడో వాడు ధార్మికుడు, వాడు బుద్ధిమంతుడు. కాబట్టి మహాతల్లి కుంతి అలా పిల్లల్ని ఆ హస్తినాపురంలో కోటకి చేర్చి పాండురాజు గారిని ధన్యుణ్ణి చేసింది.